మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మందకృష్ణ మాదిగ చంద్రబాబు పల్లకి మోస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎస్పీ వర్గీకరణపై స్పష్టత లేదు అని చంద్రబాబు అంటుంటే మందకృష్ణ మాదిగ ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. సుప్రీం తీర్పును అమలు చేసేలా చూడాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్ను దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అన్నారు ఆదిమూలపు సురేష్. చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉన్నా కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే అరకొర కమిటీలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అధికారులతోటి కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయం మీకు తెలుసు. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు మీరు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానివ్వండి, మరి వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఈ యొక్క కూటమి మరి లాభాలు కానివ్వండి, మరి వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం.